శ్రీ కోదండ రామాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాపూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, కుంభ సంక్రోక్షణ, చక్రస్థానం, శ్రీ రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఎంతో వైభవంగా జరిగిందని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రన్ తెలిపారు. రామాయణంలోని వివిధ ఘట్టాలను చక్కని విశ్లేషణతో నంబి చిన్నస్వామి ఎంతో అద్భుతంగా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు సముద్రాల జగన్మోహనాచార్య, నంబి చిన్నస్వామి, నంబి విష్ణువర్ధనాచార్య, శ్రీరంగ వైభవ్, విష్ణు చరణ్, రుద్రంగి రాఘవ శర్మ, ఆలయ అధ్యక్షుడు గౌరిశెట్టి హరీష్, జలగం జలంధర్ రావు, కటకం సురేందర్, బండారి లక్ష్మి, హరిదాస సుజాత, భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. संचदुष्पदे ओम ध्यान दिश्याम दिश्याम देहि बोल राजा रामचंद्र भगवान की जय श्रीमन्नारायण। అందరూ కూడా ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి మీ ప్రశాంతంగా స్వాములు కూర్చోవడానికి భగవతి నారాయణ పంతా విద్యదేయనాయ నానా విధమైనటువంటి అలంకార భూషితంగా ఏర్పాటు చేసి ఆ అమ్మవారిని మంచి మేళతాళాల చేత సుహాసినులంతా కూడా ఎదుర్కొని తీసుకొని వస్తున్నారు. గోవింద
వస్తుంది. మరి అలాగే ఇద్దరే ఉంటే ఏం బాగుంటుందండి? ఏదైనా కానీ జై శ్రీమన్నారాయణ లేకపోతే ఆ స్వామి ఏది చేసి ఉండేటటువంటి వాడు కాదట. అందుకే రామాయణంలో ఒక మాట చెప్తారు పెద్దలు, దేశే దేశే కలత్రాని దేశే దేశేష బాంధవ నపశ్యంతి యత్ర భ్రాత సహోదర అని చెప్తారట. అంటే దేశే దేశే కలత్రాని, ఏ దేశానికి వెళ్ళినా భార్యను సంపాదించుకోవడం సులభం. దేశే దేశేష బాంధవ ప్రాప్త్యశేష్టతమాయ కర్మణి ఓం అగ్నాయాది విద్యే జ్ఞానోగ్యరాః ఓం షణ్ణో దేవేర్విష్ణాయావో భవంతుతే శన్యోరవిష్ణావంతునః. చూడండి, మంచి 500 రకాల నదుల జలాల చేత, సముద్ర జలాల చేత స్వామి వారికి అభిషేకాన్ని చేశారట వశిష్ఠాది మునిలందరూ కూడా కలిసి. ఆ తర్వాత స్వామి వారికి మంచి వస్త్రధారణను చేశారట, వస్త్రాలను సమర్పించారట. ఎందుకంటే మంచి పట్టు వస్త్రాలకు పేరు పెట్టిన ఊరు ఏదన్నా? బోల్ భరత్ మహారాజ్ కి, బోల్ లక్ష్మణ మహారాజ్ కి గోవిందా. త్రిపాదస్యావృతం దివిః త్రిపాదోద్ధౌదయత్పురుషః పాదో. అలాగే గౌతమ ఋషి వారిద్దరు కూడా కలిసి రాజా యొక్క చేస్తున్నారు. ఓ రాజా రామచంద్ర జై ఓం ధన్వనాగా ధన్వనా చింతయే ధన్వనా దేవ సమదో దేవ భవిష్యద్వరాలంకరణాది ధన్వనా సర్వాః పవిత్రో దేవ గోవిందా. ధనుర్బాణాన్ని సమర్పించిన తర్వాత యుద్ధం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి అలాగే రత్న ఖచ్చితమైనటువంటి మకుటాన్ని కూడా రామాయణంలో పట్టాభిషేక సర్గలో ఉందండి. ఇక్ష్వాకు మహారాజు గారికి సాక్షాత్ బ్రహ్మదేవుడే బ్రహ్మణాన్ని యజ్ఞాన్ని యాగాన్ని చేసి కలర్ కలర్ గా ఇట్లా గుండ్రంగా తిరుగుతూ ఎలాగైతే అందరంగా ఏర్పాటు చేస్తుందట ఆ యొక్క మకుటం. మరి ఆ మకుట కనబడుతుందో చూడండి, ఆనందమైనటువంటి విధానం. అలా సుగ్రీవాది విభీషణాదులు తెచ్చినటువంటి మంచి హారాలను స్వామి వారికి వశిష్ఠ గౌరవులు సమర్పిస్తున్నారు. అరణ్యవాసం చేసేటప్పుడు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారందరినీ గుర్తు రాజాదిరాజాయ ప్రధన్య సాయినే నమో వయం వై శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామజమఖ్యం కామేశ్వరో వై
राजा रामचंद्र भगवान की, सीता माई की। विष्णु 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 बोल राजा रामचंद्र भगवान की। అందరూ కూడా మనసులో రామచంద్ర స్వామి వారిని నిలుపుకొని చెప్పేటువంటి సంకల్పాన్ని మనందరం కూడా చెప్పుకున్న తర్వాత అవకృత స్నానాన్ని ప్రారంభం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమో నమః. మొదటగా మీ గోత్రాన్ని మీ ఇంటి పేరును अध्या एकादश्यां दिवसरावासरस्तु शुभवासरे शुभनक्षत्रे भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं ग्रह गुणविशिष्टायमस्यां शुभतिथौ अस्य देवदेवोत्तमस्यां श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुर्मिणः जगद्रक्षणार्थदीनस्य श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न समेत रामचन्द्रस्वामिनः कृपया पाञ्चानिक एकगुणात्मक तिरुकल्याण ध्वजारोहण पर्यन्ते संकल्पितः ब्रह्मोत्सव परिपूर्णतमा प्राप्य सिद्ध्यर्थम. అందరూ కూడా చెప్పండి సంకల్ప ముద్ర. మీ అందరూ బ్రహ్మోత్సవ పరిపూర్ణత ఫల ప్రాప్య సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం యజమానస్య కళ్యాణార్థం संकल्पित कार्येषु दिग्विजय सूचित सर्व अरिष्ट निवारण द्वारा संकल्पित प्रतिष्यमान वात पित्त कफ उपद्रव नाना हेतु परिपूर्णता फल प्राप्त्यर्थम. ओम हिरण्यगर्भः समवर्तदाग्रे भूतस्य जातपरेदासीत् तदा धारा तस्मिन् देवाय अभिषा विदेवा क्षिप्त्वा सुदर्शनं चक्रं ज्वालामालाधिमीशतम् अधियोरप्रदं सर्वरोगाच्छमच्युतः श्रीरङ्गेश विज्ञप्तिकरां यस्य चकारशक्रेषु मुदं निवृत्तये सुदर्शनाजलिप्ते ज्वालाभेदाय वदवदिक्षोभहराय ब्रह्मणाढ्यं समर्पयामि. सम्प्रदाय शिवने सुदर्शनाय नमः. आगमनीयं समर्पयामि. सपरिवाराय शिवने सुदर्शनाय नमः. दन्तानुलेप दन्तधारणं करिष्यामि. सम्प्रदाय शिवने सुदर्शनाय दिक्वन्निलेखनं समर्पयामि. सम्प्रदाय शिवने सुदर्शनाय नमः. गणूषपादवनं समर्पयामि. सम्प्रदाय शिवने सुदर्शनाय नमः. तैल्याभ्यङ्गं समर्पयामि. सम्प्रदाय शिवने सुदर्शनाय नमः. उपदानि प्रेरणाय नमः. प्रेरणाय रक्षसाय नमः. विश्वभूतानि ఐదు రోజులుగా ఆలయాల్లో జరిగేటువంటి విశేషమైనటువంటి హవనాలే కావచ్చు, విశేషమైనటువంటి కార్యక్రమాలే కావచ్చు, స్వామి యొక్క కళ్యాణ మహోత్సవమే కావచ్చు, అన్ని కూడా పరిపూర్ణంగా చేసుకొని మహా పూర్ణాహుతి అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. పూర్ణాహుతి అంటే ఏంటంటే పరిపూర్ణంగా కార్యక్రమాన్ని చేసుకొని ఇక్కడితోని ఈ సంవత్సరానికి ఈ యొక్క ఉత్సవానికి ముగింపు పలికి మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో జరిగేటువంటి ఉత్సవానికి నాందిగా ప్రారంభం చేస్తామని చెప్పడానికై అందరం కలిసి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని చేశాం. ఈ పూర్ణాహుతిలో
ద్వారా ఏంటంటే అగ్నోవై విష్ణు అని శాస్త్రం, యజ్ఞోవై విష్ణు అని శాస్త్రం. యజ్ఞంలో చేసే ప్రతి ఆహుతి కావచ్చు ఏదైనా అది హవిస్సు రూపంలో మనం అందజేసినప్పుడు అందులో ఉన్నటువంటి అగ్ని పురుషుడు ఏం చేస్తాడంటే మనం ఏ దేవతా మంత్రాన్ని చెప్పి సాగారాన్ని చేస్తామో ఆ మంత్రానికి సంబంధించినటువంటి దేవతకు మనం అందజేసేటువంటి హవిస్సు, అది నెయ్యే కావచ్చు, అందులో వేసేటువంటి పదార్థాలే కావచ్చు, ఏదైనా కానీ ఆ పదార్థాన్ని ఆ అగ్ని పురుషుడు ఏం చేస్తాడంటే పదార్థాన్ని తీసుకొని ఆ యొక్క దేవతకు సమర్పించి మళ్ళీ వస్తాడు. వచ్చి ఆ దేవత నుంచి తీసుకొచ్చినటువంటి ఆశీర్వచనాన్ని అందులో నిలుపుతాడు మనం చేసేటువంటి యజ్ఞకుండాలు. అందుకే 5 రోజులుగా మూలమంత్ర హవనాన్ని, ఎన్నో రకాల దేవతల యొక్క హవనాన్ని మనం చేసుకున్నాం. ఆ చేసుకున్నటువంటి ఫలితం అంతా కూడా అగ్ని పురుషుడి లోపల భస్మీభూతమైనటువంటి ఆ యొక్క బృహత్సామంగా మనకు ఉంది. అటువంటి బృహత్సామాన్ని ఏం చేస్తున్నాం అంటే యజ్ఞ పురుషుడి ద్వారా స్వీకరించినటువంటి అవిస్సులోని శక్తిని, ఆ శక్తి అంతా తీసుకువెళ్ళి మొదటగా కుంభంలోకి ఆవాహన చేస్తాం. మొన్న చెప్పుకున్నాం, మనం 4 విధాలుగా భగవంతునికి ఆరాధన చేసే పద్ధతి మన పాంచరాత్ర ఆగమంలో ఉంది అని చెప్పారు. ఏంటండి? మొదటిది బింబం, మూర్తి స్వరూపంగా ఉన్నటువంటి బింబంలో స్వామిని ఆరాధన చేసుకోవడం ఒక పద్ధతి. 2 కుంభం అంటే కలశం, కలశంలోకి ఆరాధన చేసుకోవడం రెండవ పద్ధతి. 3వది మండలం, సాయంకాలం వేసుకున్నాం మనమంతా కూడా. చూడండి ఆ మండలం అంటే ఒక రంగురంగులమైనటువంటి పుష్పాల చేత కానీ రంగురంగులైనటువంటి రంగుల చేత కానీ ఒక మంచి మండలాన్ని ఏర్పాటు చేసి అందులో భగవంతుని ఆరాధన చేయడం 3వ పద్ధతి. 4వది కుండ అంటే యజ్ఞ కుండ. ఆ యజ్ఞంలో భగవంతుడు ఉన్నాడని భావన చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి పదార్థాన్ని హవిస్సుగా ఆరాధన చేసే విధానాన్ని చతుహు స్థానార్చన అంటారు. అంటే 4 స్థానాలలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్మి ఆరాధన చేయడం పద్ధతిగా పెద్దలు చెప్పినటువంటి నిర్ణయం. అటువంటి విధానంగా మనం ఆరాధన చేసుకున్నటువంటి ఆ స్వామి వారి యొక్క శక్తిని ఎలా అంటే కుండం నుంచి కుంభంలోకి, కుంభం నుంచి బింబంలోకి ఎలాగైతే ఆవాహన క్రమాన్ని భగవంతునికి శక్తి నింపేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం మనం అందరం కూడా. అందుకే కొండల్లోని శక్తిని తీసుకువెళ్ళి అర్చక స్వరూపంలోనే ఉంటాడు. అర్చకునికి ఎంత మర్యాద ఇస్తే భగవంతునికి అంత మర్యాద ఇచ్చినట్టు మనం అందరం కూడా. అర్చకుని భాగోగులు చూసుకుంటే సాక్షాత్ అర్చకులు ఆలయాలకు చాలా ముఖ్యమైనటువంటి వారు, ముఖ్య స్థానాన్ని పొందినటువంటి వారు. మరి ఎందుకు ఆ స్థానం వచ్చిందంటే గర్భ ఆలయం లోపలికి అర్చకుడు ప్రవేశిస్తే ఆ లోపల ఉన్నటువంటి మూర్తి ఎవరైతే ఉంటారో గర్భాలయ లోపంలోకి వెళ్తే ఒక తండ్రి అనేటివాడు ఎలా చూస్తాడు? పిల్లల యొక్క బాగోగులు అన్నింటినీ కూడా చూస్తాడు. వాడు పుట్టినప్పటి నుంచి చదువుకున్న తర్వాత వివాహం ఎప్పటికీ ఉంటుంది. మరి అలా చెయ్యి, మంచిగా నీకు లాలి పాడతాను, నీ మంచి బాగోగులు నేను చూసుకుంటే అర్చకుడిని అధికారం అంటే భగవంతునికి బొట్టు పెట్టే అధికారం ఉంది. భగవంతునికి తినిపించే సమయంలో తల్లి స్థానాన్ని పొందేటువంటి